అవర్ ఛానల్ మిమన వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ రోజు వీడియోలో బ్యూటిఫుల్ వాచెస్ కలెక్షన్ తో నేను మీ ముందుకు వచ్చాను. మీలో చాలా మంది ఎప్పటి నుంచో అక్క వాచెస్ కలెక్షన్ చూపించండి, మంచి కాలేజ్ వేర్ ఆఫీస్ వేర్ వాచెస్ కలెక్షన్ చూపించండి అని అడుగుతున్నారు కదా. సో ఈ రోజు అయితే ఒక మంచి వాచెస్ కలెక్షన్ తో మీ ముందుకు వచ్చాను. అండ్ మీషోలో రీసెంట్ గా ఒక ప్రాబ్లం అనేది నేను ఫేస్ చేస్తున్నా. సేమ్ ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేస్తే దాని సొల్యూషన్ ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాట్లాడుకుందాం దాని గురించి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏంటో చూద్దాం. నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, అన్బాక్సింగ్ కూడా మీ ముందే చేస్తాను. సో అన్బాక్సింగ్ చేసి వాచ్ ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను. అండ్ ఒక ప్రాబ్లం అని చెప్పాను కదా మీషో నుంచి రీసెంట్ గా, ఆ ప్రాబ్లం ఏంటో కూడా దాని గురించి మాట్లాడతాను మీతోని. సో ఫస్ట్ అయితే వాచ్ చూద్దాము ఎలా వచ్చింది ఏంటి అని. అన్ని వాచెస్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి, అందరూ పర్చేస్ చేసుకోగలిగేలాగే ఆర్డర్ చేశాను. సో మన ఫస్ట్ వాచ్ వచ్చేసి ఇదే అనమాట. కలర్ అయితే చాలా బాగా వచ్చింది. చూద్దాం. ప్రైస్ అరౌండ్ మనకి 200-250 అట్లా ఉందన్నమాట. సో ఈ వాచ్ ఒక మనకి బెల్ట్ వాచెస్ అంటే ఎక్కువ ఆఫీస్ కి వెళ్లే ఉమెన్స్ వాళ్ళు వేర్ చేయడానికి చాలా బాగుంటుంది ఇలాంటి బెల్ట్ వాచెస్. శారీ పైకి ఈ బెల్ట్ వాచెస్ అనేది చాలా క్యూట్ లుక్ ఇస్తుంది, అంటే ఒక మంచి ఎలిగెంట్ లుక్ అయితే డెఫినెట్ గా ఇస్తుంది. దీనికి వచ్చిన ఈ డైల్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. సో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి. చూసారా, మనకి డైల్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట. బ్లాక్ కలర్, బ్లాక్ అండ్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ తో వచ్చింది. ఇక వాచ్ కలర్ వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ వచ్చింది అనమాట. చాలా క్యూట్ గా నీట్ గా ఉంది. సో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను క్లియర్ గా. ఇలా అయితే వచ్చింది. సో అందుకే ఈ రోజు నేను వాచ్ పెట్టుకోలేదు, మీకు అన్ని పెట్టుకొని చూపిద్దామని చెప్పి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రష్ ఉంటుంది కదా. నాకైతే అన్ని థింగ్స్ లోని మెయిన్ వాచెస్ అంటే చాలా చాలా ఇష్టం. ఆ వాచ్ లేనిదే నేను ఒక్క వీడియో కూడా చేయను, నాకు అంత ఇష్టం అనమాట. చాలా మోస్ట్ ఫేవరెట్ థింగ్. రెడీ అవడంలో వాచ్ పెట్టుకోవడంలో చాలా ఇష్టం. సో వాచ్ ఇచ్చే లుక్ ఒక డిఫరెంట్ లుక్ అనేది ఇస్తుంది అనమాట, బ్యూటిఫుల్ లుక్. నచ్చితే ట్రై చేయండి. వీటిలో ఈ థ్రెడ్ దీన్ని ఏమంటారు, ఈ బెల్ట్ ఉంది కదా, ఈ బెల్ట్ లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట. మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు. చాలా చాలా బాగుంది. అండ్ ఈ డైల్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది, చాలా బాగా ఇచ్చారు. సో వాచ్ వర్క్ అవుతుందా లేదా అంటే ఆబ్వియస్లీ వర్క్ అవుతుంది. సో మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇది పెట్టుకున్నా కూడా చాలా క్లాస్ లుక్ ఉంటుంది. ఇట్లాంటి బెల్ట్ వాచెస్ అనేవి మనకి ఒక డీసెంట్ లుక్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. శారీస్ మీదకి మెయిన్, అది కాటన్ శారీస్ మీదకి మెయిన్ ఇంకా చాలా అందమైన లుక్ అయితే ఇస్తుంది. సో నేను మీ ముందే పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి. సో వాచ్ చూసారా ఎలా ఉంది నా హ్యాండ్ కి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా క్యూట్ ఉండే. సో మిస్ అయితే కావద్దు, చాలా బాగుంది. కాలేజ్ గర్ల్స్ కి, వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటుంది డైలీ వేర్ పర్పస్. ప్రైస్ కూడా 230-250 ఆ ప్రైస్ లోనే వచ్చింది. నేను స్క్రీన్ మీద ప్రైస్ యాడ్ చేస్తాను. సో మొత్తం బాగుంది, బెల్ట్ వాచ్ అంతా క్యూట్ ఉంది. సో నచ్చితే ట్రై చేయండి. సో మన సెకండ్ వాచ్ వచ్చేసి ఇదేనమాట. చూద్దాం ఒకసారి ఇది ఏమి ఇచ్చాను ఏంటి అనేది. సో ఆబ్వియస్లీ ఇది కూడా మనకి బెల్ట్ టైపే వచ్చింది. ఈ వాచ్ అనేది ఎక్కువ మనకి వెస్ట్రన్ అవుట్ఫిట్స్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. సో చూడండి, వెస్ట్రన్ అవుట్ఫిట్స్ ఎవరైనా మనం వేసుకుంటాం కదా, జీన్స్ టాప్స్, ఇంకా లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు అలాంటి వెస్ట్రన్ అవుట్ఫిట్స్ మీదకి ఈ వాచ్ అనేది చాలా క్యూట్ ఉంటుంది. సో డైల్ కూడా బాగుంది, క్యూట్ గా ఉంది. చూసారా ఇలా వచ్చింది అనమాట. బ్లాక్ కలర్ డైల్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. డైల్ చూసారా ఇలా వచ్చింది. టైం వర్క్ అవుతుందండి. వాచెస్ ఎటువంటి ప్రాబ్లం లేదు, మనం ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో మన దగ్గర బ్రాండెడ్ వాచెస్ ఉండాలి అండ్ ఇలాంటి వాచెస్ కూడా ఉండాలి. అన్ని డ్రెస్సెస్ మీదకి సూట్ అయ్యే వాచెస్ కూడా కొన్ని ఉంచి పెట్టుకోవాలి కదా. అలా అని కొన్ని బ్రాండెడ్ వాచెస్ పెట్టుకుంటాను నేను, మిగిలినవన్నీ ఇలాంటివి అనమాట. రెగ్యులర్ యూస్ కి నాకు ఇవి చాలా బాగా నచ్చితే ఒక్కొక్క డ్రెస్ మ్యాచింగ్ బట్టి అవి పెట్టుకుంటూ ఉంటాను. సో మీకు కూడా నచ్చితే మీరు ఇట్లా ట్రై చేయండి. కలర్ అయితే చాలా బాగుంది, చాలా క్యూట్ ఉంది. బ్లాక్ కలర్ అనమాట కాంబినేషన్. సో బ్లాక్ మొత్తం ఓవరాల్ గా బ్లాక్. ఈ ఒక్కటి కాదు, ఈ డైల్ అయితే బ్లాక్ ఉంది. ఇక్కడ ఇచ్చిన బెల్ట్ అనేది మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెల్ట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అనమాట. సో నాకైతే ఆబ్వియస్లీ బ్లాక్ చాలా ఇష్టం, అన్నిటి మీదకి సూట్ అవుతుంది, చాలా అందంగా ఉంటుంది. మీకు నచ్చితే మీరు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా చాలా క్యూట్ ఉంది. చూసారా, ఇది మన సెకండ్ వాచ్ ఇచ్చారు. అండ్ ఇది పెట్టుకున్నాను కదా, సో దీనిలాగే ఉంటుంది. ఇది కూడా ఒకసారి పెట్టుకొని చూపిస్తాను. చాలా బాగుంది. నాకైతే ఇది బెల్ట్ అయితే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ పెట్టుకున్న బెల్ట్ అయితే చాలా బాగా నచ్చింది. ఇది మన సెకండ్ వాచ్. సో చూసారా, ఇది కూడా లుక్ వైజ్ గా ఎలా ఉంది కామెంట్ చేయండి. సో పెట్టుకుంటే దీని లుక్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. కాలేజ్ గర్ల్స్ కి చాలా బాగుంటుంది. ఫంకీ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు, ప్యాంట్ చేసేటప్పుడు ఇది చాలా అందంగా ఉంటుంది. నచ్చితే పర్చేస్ చేసుకోండి. ఈ వాచ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇది మన సెకండ్ వాచ్ అనమాట. అండ్ ఇంకా థర్డ్ వాచ్ ఓపెన్ చేస్తాను. సో మన థర్డ్ వాచ్ వచ్చేసి ఇదే.
ఇది వచ్చేసి ఈ వాచ్ ఎప్పుడు యూస్ చేస్తే బాగుంటది అని అయితే నేను చెప్పేది ఏంటంటే పార్టీ వేర్ కి బాగుంటుంది అనమాట. లైక్ మనం పార్టీస్ కి వెళ్తూ ఉంటాం కదా, బర్త్డే పార్టీస్ కానీ మ్యారేజ్ రిసెప్షన్స్ కానీ అట్లా వెళ్ళేటప్పుడు ఇది కూడా చాలా బాగుంటుంది. పార్టీ అవుట్ఫిట్స్ కి, ఓన్లీ పార్టీ అవుట్ఫిట్స్ కి ఈ వాచ్ అనేది ఒక బ్యూటిఫుల్ లుక్ అయితే ఇస్తుంది. సో ఓవరాల్ గా ఈ వాచ్ చూస్తే మనకి ఇలా వచ్చింది అనమాట. దీనికి థౌజండ్స్ ఆఫ్ రివ్యూస్ ఉన్నాయన్నమాట, రేటింగ్ అనేది ఇచ్చారు. సో ఎలా ఉంటుంది ఏంటా అని చెప్పి నేను కూడా తెప్పించాను. ఇది కంప్లీట్లీ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ తో వచ్చింది వాచ్. చూడండి ఇదంతా ఇట్లా, సో రోజ్ గోల్డ్ ఫినిషింగ్ తో వచ్చింది. మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ తో వచ్చింది అనమాట. వైట్ అండ్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ తో వచ్చింది. డైల్ చూస్తే మనకి ఇలా ఉంది, కనిపిస్తుంది కదా మీకు. సో ఉల్టా చూపిస్తున్నానా, సో ఇలా చూడండి, ఇలా వచ్చింది అనమాట. మీకు డైల్ కనిపించింది కదా, దీనిపైన ఒక వ్రాప్ అనేది ఉంది, స్టిక్కర్ అనేది ఉంది, అందువల్ల మీకు అట్లా కనిపిస్తుంది వాచ్. అదైతే నేను రిమూవ్ చేయట్లేదు. సో ఇలా వచ్చింది. అండ్ బ్యాక్ చూపిస్తే బ్యాక్ అయితే ఇలా వచ్చింది. ఇది మనకి ఇక్కడ కంప్లీట్లీ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ అనమాట. చెప్పాను కదా పార్టీ అవుట్ఫిట్స్ కి చాలా బాగుంటుంది. ఇలా వస్తుంది దీనికి, చూసారా. ఇది పెట్టుకున్నా కూడా లుక్ వైజ్ గా బాగుంటది, కానీ అన్ని డ్రెస్సెస్ మీదకి సూట్ కాదు. నాకు తెలిసి పార్టీ అవుట్ఫిట్స్ కి అయితేనే ఇది చాలా బాగుంటుంది అనమాట. ఇది మన థర్డ్ వాచ్. ఇది కూడా నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీషోలో నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం మీతో షేర్ చేయాలనుకుంటున్నా. సో మాక్సిమం మీలో కూడా చాలా మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే సో బేసిక్ గా మనం ఆర్డర్ ప్లేస్ చేశాక మనకు ఒక డెలివరీ టైం అనేది ఇస్తారు కదా. సో ఆ డెలివరీ టైం వరకు మనం వెయిట్ చేస్తూ ఉంటాం. 1-2 days బిఫోర్ చెక్ చేస్తూ ఉంటాం ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది. సో నేను కూడా బేసిక్ గా అలానే చేస్తున్నా. బట్ ఏమంటే ఈ మధ్య కాలంలో మీషోలో ఎక్కువ ప్రొడక్ట్స్ అనేవి క్యాన్సిల్ అవుతున్నాయి. నేను 9 వాచెస్ ఆర్డర్ ప్లేస్ చేస్తే నాకు 4 వాచెస్ మాత్రమే వచ్చాయి అనమాట. ఇంకా మిగిలిన వాచెస్ అన్ని క్యాన్సిల్ అయినాయి. సేమ్ అడ్రస్, సేమ్ మొత్తం అంతా. ఎందుకు క్యాన్సిల్ అయినాయి అనేది కూడా రీజన్ చెప్పలేదు. ఫస్ట్ అయితే నేను ట్రాక్ చేస్తున్నప్పుడు ఏం చూపిస్తున్నారంటే వాళ్ళు రీజన్ ఏం చెప్తున్నారంటే డెలివరీ అటెంప్ట్ చేశాము కానీ ఎవ్వరు లేరు అని చెప్పి కొన్నిసార్లు అట్లా క్యాన్సిల్ చేస్తున్నారు. లేదు అంటే ఇంకొన్నిసార్లు అసలు వాళ్ళు అటెంప్టే చేయట్లేదు, ఆటోమేటిక్ గా సెండర్ ఎవరైతే మనకి సేల్ చేసే సెండర్ ఉంటారో వాళ్ళైతే రిటర్న్ తీసుకెళ్లిపోతున్నారని చెప్తున్నారు. సో నాకైతే రీజన్ అర్థం కావట్లేదు. నేనైతే ఫైనల్ గా కస్టమర్ కేర్ తో మాట్లాడాక ఇలాంటి ప్రాబ్లం మీరు కనుక ఎవరైనా ఫేస్ చేస్తే కస్టమర్ కేర్ తో నేనైతే మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు మీ షాప్ ని ఒకసారి అప్డేట్ చేయండి. అప్డేట్ చేశాక ప్రాబ్లం అంతా అక్కడి నుంచే వస్తుందంట. ఆ సిస్టమ్ వల్ల ఏదో సిస్టమ్ లో సమ్ ప్రాబ్లం ఏదో వచ్చిందంట. అందువల్ల ఇట్లా సగం ఆర్డర్స్ క్యాన్సిల్ అయ్యి సగం ఆర్డర్స్ వస్తున్నాయి. సో ఇలా కనుక ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే మీ యాప్ ని, మీ షాప్ ని అప్డేట్ చేయండి. అప్పుడు వాళ్ళకి అడ్రస్ కూడా అప్డేట్ అయిపోతుంది, సెండర్స్ కూడా క్లియర్ గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది అనమాట. సో అలాగే ఎవరైనా ఉంటే యాప్ అనేది అప్డేట్ చేసుకోండి. ఇప్పుడైతే నేను బేసిక్ గా 9 వాచెస్, మంచి వాచెస్ ఆర్డర్ చేశాను. బట్ నేనైతే ఇప్పుడు చూపించలేను, అవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. సో అందుకని చెప్పి నేను ఇంకొక ఒక 2 జ్యువెలరీ సెట్స్ చూపించాలనుకుంటున్నాను. సో ఇవైతే బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ చూపించాలనుకుంటున్నా. చూడండి ఇయర్ రింగ్స్ ఎంత క్యూట్ ఉన్నాయో కదా. సో నాకైతే ఇవి చాలా బాగా నచ్చి. మనం మ్యారేజెస్, హల్దీ ఫంక్షన్స్ ఉంటాయి, మ్యారేజ్ హల్దీ అని కాదు, హల్దీ ఫంక్షన్స్ ఏం చేసుకున్నా కూడా వాటికి చాలా బాగుంటాయి అనమాట. సో ఎల్లో కలర్ కదా, మంచి ఎల్లో కలర్ లెహెంగా వేసుకొని దాని మీద పెట్టుకుంటే బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది డెఫినెట్ గా. చూసారా కలర్ కాంబినేషన్ అనేది చాలా క్యూట్ ఉండే, చాలా అంటే చాలా బాగుంది. అండ్ బ్యాక్ చూస్తే మనకి ఇవి ఇట్లా ఉన్నాయి కదా, వెయిట్ అయితే అస్సలు లేవు, చాలా లైట్ వెయిట్, లిటిల్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. సో ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను, తీసి చూపిస్తాను. చూడండి ఇయర్ రింగ్స్ అయితే ఇట్లా పెట్టుకున్నా కూడా చాలా క్యూట్ లుక్ ఉంటుంది. బట్ ఇది పర్ఫెక్ట్ డ్రెస్ కి, అవుట్ఫిట్ కి అయితేనే మ్యాచ్ అవుతుంది. ఎల్లో అవుట్ఫిట్స్ అట్లా పెట్టుకుంటేనే మ్యాచ్ అవుతుంది. చాలా క్యూట్ ఉండే. సో మిస్ కావద్దు, నచ్చితే ట్రై చేయండి. ఇది మీషోలోనే పర్చేస్ చేస్తే దీని లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్ చేయండి. సో హెల్దీ ఫంక్షన్స్ కి వాటికి చాలా బాగుంటుంది, నచ్చితే ట్రై చేయండి. నాకు ఇయర్ రింగ్ మెయిన్ చాలా బాగా నచ్చింది, క్యూట్ లుక్ ఉంది అనమాట. సో మనం ఇంత పెద్దగా పెట్టుకున్నా కూడా పెట్టుకున్న ఫీలే లేదు, ఎందుకంటే వెయిట్ లేదు కాబట్టి లైట్ వెయిట్, ఎవరైనా ఈజీగా క్యారీ చేసేవచ్చు. నచ్చితే ట్రై చేయండి. రీసెంట్ గా మీషోలో మా పాప బర్త్డేకి మా పాపకి ఇలాగా ఈ క్రోన్ టైప్ హెయిర్ బ్యాండ్ అనేది పెట్టాను కదా, చాలా మంది అడిగారు. సో ఎక్కడ తీసుకున్నారు అని. ఇది కూడా నేను మీషోలో పర్చేస్ చేసింది. దీన్ని చూపిస్తాను. డిజైన్ వచ్చేసి మనకి ఇక్కడ ఇలా ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి ఈ క్రిస్టల్స్ టైప్ సిల్వర్ కలర్ క్రిస్టల్స్ అనమాట. లైక్ డైమండ్ ఫినిషింగ్ లో మనకు వస్తుంది. ఇట్లా సిల్వర్ కలర్ క్రిస్టల్ తో వచ్చింది. చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంది. ఒక్క హెయిర్ బ్యాండ్ పిల్లలకి పెట్టేస్తే చాలు, ఒక మంచి పార్టీ లుక్ అనేది ఇచ్చేస్తారు అనమాట. నాకైతే మా
స్వేచ్ఛకి పెడితే చాలా క్యూట్ అనిపించింది. సో చాలా బాగుంది. మీలో కూడా మెసేజ్ చేశారు తన హెయిర్ బ్యాండ్ గురించి. సో అందుకని చెప్పి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. నచ్చితే పర్చేస్ చేసుకోండి. చాలా క్యూట్ ఉండే హెయిర్ బ్యాండ్. సో ఇలా వచ్చింది అనమాట. ఇది మీషోలో పర్చేస్ చేస్తుంది. కలర్ కాంబినేషన్ అంతా సిల్వర్ తీసుకున్నా నేనైతే, ఎందుకంటే నైట్ టైం పార్టీస్ కి మనకి ఒక మంచి డైమండ్ ఫినిషింగ్ లుక్ అనేది వస్తుంది. క్రిస్టల్ కాబట్టి పెట్టుకున్న షైన్ అనేది చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పి నేను ఆర్డర్ ప్లేస్ చేసా. నచ్చితే పర్చేస్ చేసుకోండి. కలర్ కాంబినేషన్ అంతా చాలా బ్యూటిఫుల్ ఉండే. ఇది మన 5th ఐటమ్ అనమాట. చూసుకోండి. అండ్ ఈ వేర్ చేసిన ఈ డ్రెస్ ఆబ్వియస్లీ మీరు అడుగుతారు తప్పకుండా, ఎందుకంటే అంత బ్యూటిఫుల్ డ్రెస్. అండ్ నా ఫేవరెట్ కలర్ ఆనియన్ పింక్. ఇట్లాంటి లైట్ కలర్ డీసెంట్ కలర్స్ చాలా బాగుంటాయి. వేసుకున్నా కూడా ఒక బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఈ డ్రెస్ వచ్చేసి నేను మీషోలో పర్చేస్ చేసింది. కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది అనమాట. నోట్స్ నచ్చితే హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. చాలా చాలా క్యూట్ ఉండే. ఇది వచ్చేసి మనకి టాప్ అండ్ బాటమ్ విత్ దుపట్టా వచ్చేసి అరౌండ్ 550-570కి వచ్చేసింది. కంప్లీట్లీ వర్త్ ఇట్ అండి. 100% హైలీ రికమెండెడ్ డ్రెస్. నచ్చితే పర్చేస్ చేసుకోండి. దుపట్టా వస్తే మనకి నెట్టెడ్ దుపట్టా అనేది ఇచ్చారు. సో ఈ డ్రెస్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తే చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. ఇదండి ఈ రోజు వీడియో. నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.